హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటరరీ, ఫిషరీస్, అలాగే బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ఫార్మడీ, పారామెడికల్ చాలామంది వెయిట్ చేస్తున్నారు బైపీసీ కౌన్సిలింగ్స్ ఎప్పుడు అనేది. సో ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ వెబ్సైట్స్, కౌన్సిలింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాయని డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. సో మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఇంకా ముందుంటాను. సో అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వీలైతే జాయిన్ కాండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా డీటెయిల్స్ షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ డీటెయిల్స్లోకి వస్తే ఫస్ట్ మనకి హార్టికల్చర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయాయి. వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. సో హార్టికల్చర్కి ఫస్ట్ మనకి వెబ్ ఆప్షన్ డేట్స్ వచ్చాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చాయి. కానీ ఒక క్లారిటీ అయితే మిస్ అయింది, డీటెయిల్ చెప్తా. ఇక్కడ చూడండి, ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి అంటే అప్లై చేసే టైంలో హార్టికల్చర్కి ఎవరైతే అప్లై చేశారో అందులో డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే 31 ఆగస్ట్ నుంచి 2 సెప్టెంబర్ వరకు ఆన్లైన్ మీరు ఆప్షన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ అని ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ బైపీ సిస్టమ్ అని మీరు క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్కి సంబంధించి, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్స్ ఇచ్చారు. సో 3 సెప్టెంబర్ నుంచి 5 సెప్టెంబర్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుందా, ఆఫ్లైన్లో జరుగుతుందా క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు, కానీ మ్యాక్సిమం ఆన్లైన్లో జరగడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదో వాళ్ళు రీఅప్లోడ్ చేసుకోవడానికి 6 సెప్టెంబర్ నుంచి 8 సెప్టెంబర్ వరకు అవకాశం అయితే ఇస్తారు. ఆ టైంలో మీరు సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్. సో 13 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ వరకు కాలేజ్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మెసేజ్ వస్తాయో, అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ వస్తుందో, సో వాళ్ళు నెక్స్ట్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. అది 2 సెప్టెంబర్ వరకు అవకాశం అయితే ఉంది, అది చెక్ చేసుకోండి. సో 13 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సీట్ అలాట్మెంట్స్కి సంబంధించి ఇతర ప్రాసెస్ గురించి తొందరలో అప్డేట్ చేస్తామని చెప్పారు. సో ఇది హార్టికల్చర్కి సంబంధించి. నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా ఉన్నారో వాళ్ళందరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్కి సంబంధించి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టాటస్ అని ఇస్తారు. ఇక్కడ పేమెంట్ స్టాటస్ ఉంది కదా, సేమ్ అలాంటి ఆప్షనే నో యువర్ రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ ప్రాసెస్ అని ఇస్తారు. సో అప్లికేషన్ స్టాటస్ అని ఇస్తారు. ఆ స్టాటస్ చెక్ చేసుకుంటే సర్టిఫికేట్స్ పెండింగ్లో ఉన్నాయా లేదా వెరిఫై అయ్యాయి అనేది అప్డేట్ అవుతుంది. సో అది నేను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా దాని గురించి మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ వెటరీ సైన్స్కి సంబంధించి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాబోతుంది ఈ రోజుతోనే. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాబోతుంది. సో ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్. సో వెటరీ సైన్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది సెప్టెంబర్ 10 లోపు ఎప్పుడైనా రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 వీక్ కానీ సెప్టెంబర్ 10 లోపు ఎప్పుడైనా రావచ్చు. ఇంకా మనకి ఇక్కడ గ్రీవెన్స్ అంటే సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ ఇంకా ఎనేబుల్లో ఉంది. అంటే ఎవరికైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదో ఆన్లైన్లో వాళ్ళు సర్టిఫికేట్ అనేది మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. ఆ రీఅప్లోడ్ చేసే ఆప్షన్ ఎప్పటి వరకు ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని అది కంప్లీట్ అయిన 1 వీక్లో మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేట్స్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సెప్టెంబర్ 10 లోపు వెటరీ సైన్స్కి అయితే వస్తాయి. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేసేది ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ గురించి. ఇక్కడ ఇది ఏపీఎస్సిహెచ్ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కౌన్సిలింగ్స్ ఎప్పుడు జరుగుతాయి, కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ లింక్ ఇది. సో డిగ్రీ కానీ, పీజీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీకి సంబంధించి అన్ని కౌన్సిలింగ్స్ వెబ్సైట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్స్లో వీటిని పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీకు ఏపీ ఎంసెట్ అడ్మిషన్స్, ఇక్కడ ఎంపీసీ అని ఉంది కదా, బైపీసీ అని వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రజెంట్ మనకి ఎంపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాలేదు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్, బైపీసీకి సంబంధించి ఎంపీసీ తర్వాత బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా మనకి అక్టోబర్ ఎండింగ్లో రావడానికి అవకాశం ఉంది. ఫార్మసీ, ఫార్మడీ ఎందుకు ఇంత లేటు అని మీరు నన్ను తిట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం అలానే జరుగుతుంది, అదే ప్రాసెస్. నెక్స్ట్
ఇక్కడ మీకు పారామెడికల్ అలాగే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే వాట్స్ న్యూ అని ఇక్కడ వస్తది. సో, ఇందులో మీకు ఎంబీబీఎస్, బీడీఎస్ మిగతా కోర్సెస్ అన్నీ బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్‌కి సంబంధించి కౌన్సెలింగ్ నోటిఫికేషన్స్ వాటితో పాటు ఇక్కడ పారామెడికల్ అలాగే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ నోటిఫికేషన్స్ ఇస్తారు. ప్రెజెంట్ మనకి ఎంబీబీఎస్‌కి సంబంధించి కౌన్సెలింగ్ నడుస్తా ఉంది. సో, మరి ఈ కౌన్సెలింగ్ నర్సింగ్ గాని, పారామెడికల్ కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితదనంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో వీటికి సంబంధించి అప్డేట్ అనేది రావచ్చు. సో, ఎగ్జాక్ట్‌గా చెప్పలేము ఇదే డేట్‌లో వస్తదని. సో, సెప్టెంబర్‌లో అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇది ఓవరాల్‌గా మనకి కౌన్సెలింగ్ నోటిఫికేషన్స్ కొన్నిటికి డేట్స్ వచ్చాయి. కొన్నిటికి ఇంకా డేట్స్ రాలేదు. కొన్నిటికి మొత్తానికి నోటిఫికేషన్ రాలేదు. వీటికి అన్నిటికి సంబంధించి అప్డేట్ రావాలంటే తప్పకుండా మీ నుంచి సపోర్ట్ అనేది అవసరం. సపోర్ట్ అంటే ఏం లేదు, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అందులో జాయిన్ కాండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.